వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రకాష్ రావు గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే. ప్రకాష్ రావు గారు, మనం ఒక పాండమిక్ కండిషన్లో ఉన్నాము. ఎవరం ఎక్స్పెక్ట్ చేయింది ఇలా అవుతుందా అని అనుకునే లేపు అంతా జరిగిపోతా ఉంది ప్రెసెంట్. అయితే ఈ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా బతకటానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఏ రోజుకు ఆ రోజు తెచ్చుకొని బతికే వాళ్ళు కూడా చాలా మంది. మనదంతా కూడా పేద దేశం కదా, ఇప్పుడిప్పుడే అభివృద్ధి దశలోకి ముందుకు వెళ్తూ ఉన్నాము. ఎస్ ఎస్. మరి ఈ సందర్భంలో పాలసీస్ ఉన్నవారు ప్రీమియర్ చాలా వరకు చాలా కట్టలేకపోతున్నారు. గవర్నమెంట్ తరపు నుంచే ఓకే కొన్ని రోజులు ఎగ్జంప్షన్స్ వస్తూ ఉన్నాయి. మరి ఎల్ఐసి పాలసీకి సంబంధించి ఎలా ఉందండి? ప్రీమియర్ కనుక కట్టలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? నమస్తే మేడం. నమస్తే. యాక్చువల్గా ఇప్పుడు మన ఈ అనేది మన లైఫ్లో ఫస్ట్ టైం మనం ఫేస్ చేసాం. అవునండి. లైఫ్ అండ్ లైవ్లీహుడ్ రెండింటి కోసం ఇప్పుడు పోరాటం జరిగింది. ఒక మాట చెప్పాలంటే స్టార్టింగ్లో లైఫ్ కోసం మనం లాక్డౌన్ చేసుకున్నాం. తర్వాత ఇంకా బతుకు తెరువు కోసం మళ్ళీ లాక్డౌన్ని సెల్ఫ్ లాక్డౌన్ చేసుకుంటూ సెల్ఫ్ మనం జాగ్రత్తలు పాటించుకుంటూ ఎవరి వృత్తిలోకి వాళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఎల్ఐసి దగ్గరకు వచ్చేసేటప్పటికి ఏమైంది మేడం, మీరు అన్నట్టు ఈఎంఐస్కి అయితేనేమి వాటికైతేనేమి కొంత మానిటరేమో ఇచ్చారు. కాబట్టి ఎల్ఐసి పాలసీలకు మన ఎల్ఐసి ఎప్పుడు కూడా కస్టమర్ సెంట్రిక్ ఉంటుంది. కాబట్టి కొంతకాలము ఎల్ఐసి పాలసీస్ మీద అప్ టు మే దాకా ఇంట్రెస్ట్ వే చేసాం. ఓకే. ఇప్పుడు ఎల్ఐసి పాలసీస్ ఇంతకుముందు మా బ్రాంచ్కి వచ్చి కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు అన్ని ఆన్లైన్లో, అంటే మీరు గూగుల్ పేలో పే చేయొచ్చు, పేటిఎంలో పే చేయొచ్చు, ఎల్ఐసి డైరెక్ట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ పే చేయొచ్చు, ఆఫ్లైన్ మా ఆఫీస్కి వచ్చిన పే చేయొచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి మేడం, మిగతా వాటికి మా ఎల్ఐసి ఏజెంట్ మిత్రులు ఉన్నారు చూడండి, మీ ఇంటికి వచ్చి సర్వీస్ చేసి పెడతారు. వాళ్ళకి మనం నిజంగా చెప్పాలంటే మా ఎల్ఐసికి ఉన్న మేజర్ ఆస్తి అంటే రియల్ ప్రాపర్టీ ఏంటంటే, మా ఎల్ఐసి జీవిత బీమా తల్లి అనేది ఒక బొమ్మ గీయాలంటే మా ఏజెంట్ మిత్రుల నుంచి నిలబెడితే అదే జీవిత బీమా తల్లి అవుతుంది. వాళ్ళకి మనం 100% నమస్కరించాలి మా ఏజెంట్ మిత్రులకి. వాళ్ళు ఏమంటే ఈ పాండమిక్ టైంలో కూడా చాలా అవేర్నెస్ క్రియేట్ చేసి ఇళ్ళకెళ్ళి ప్రీమియమ్స్ కట్టేయటము ఒకటి, తర్వాత లోన్ ఇప్పించి, అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మేడం, ఒక ప్రీమియం కట్టలేదు అనుకోండి, టోటల్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ ఆగిపోతుంది. మనం ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు అనుకుందాం మేడం, ఒక 10 lakhs ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. సపోజ్ 2020లో తీసుకున్నాడు. పాలసీ టర్మ్ 25 years అనుకుందాం మేడం ఎగ్జాంపుల్ కింద. ఈ 25 years జరగడానికి ఉన్న పాసిబిలిటీ ఉన్న థింగ్స్ ఏంటంటే, అతను 25 years హ్యాపీగా లైఫ్ లీడ్ చేసి మా పాలసీ నుంచి మెచ్యూరిటీ అమౌంట్ తీసుకోవచ్చు. నెంబర్ 1 అంటే పాసిబుల్ ఈవెంట్స్ 25 years పాలసీ టర్మ్, 2022 2045 మధ్యలో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే వ్యక్తికి పాసిబుల్ ఈవెంట్స్ ఏంది? నెంబర్ 1 అప్ టు 2045 దాకా ఉండి మెచ్యూరిటీ అమౌంట్ తీసుకుంటానికి అవకాశం ఉంది. ఆ అమౌంట్ని తన బిడ్డల సెటిల్మెంట్కి అయితేనేమి, తన ఓల్డ్ ఏజ్ ప్రొవిజన్కి అయితేనేమి వాడుకుంటానికి 100% అష్యూరెన్స్ ఉంది. సెకండ్ 1, మధ్యలో నేచురల్ రిస్క్ అవటానికి ఛాన్స్ ఉంది. సెకండ్ యాక్సిడెంటల్ రిస్క్ అవటానికి, అంటే రిస్క్ అంటే హియర్ డెత్ మేడం, అవటానికి ఛాన్స్ ఉంది. తను డ్యూ టు యాక్సిడెంట్ పర్మనెంట్ డిజబిలిటీ అవటానికి ఛాన్స్ ఉంది. ఫోర్త్ 1, ఎనీ అన్అవైలబుల్ కండిషన్ సూసైడ్ కూడా చేసుకోవచ్చు. ఈ 4 జరగటానికి ఉండే అవకాశం ఉంది. వీటన్నిటికి కూడా 100% ఎల్ఐసి కవర్ చేస్తుంది. 100% ఎల్ఐసి కవర్ చేస్తుంది. ఒకటి ఏంటంటే, ఎట్ ద టైమ్ ఆఫ్ టేకింగ్ ద పాలసీ అతను అన్ని డిస్క్లోజ్ చేసి ఉండాలి. ఇప్పుడు నేనున్నాను మేడం, నాకేదన్నా డిస్క్లోజ్ చేయని మ్యాటర్ ఉన్నప్పుడు మాత్రమే సెక్షన్ 45 ప్రకారము 3 years లోపల రీకాల్ చేయొచ్చు. మేము సెక్షన్ 45 ప్రకారం 3 years లోపల రీకాల్ చేయొచ్చు. కాబట్టి ఈ బెనిఫిట్స్ అన్ని మనం కవర్ కావాలంటే మనం ప్రీమియమ్స్ మాత్రం ఆన్ టైం ఎవ్రీ టైం పే చేయాలి. ఓకే మేడం. వీటిల్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మేడం, మెచ్యూరిటీ బెనిఫిట్ ఎట్ ఏ టైం ఇస్తాము. అదే డిఫరెంట్ పాలసీని బట్టి డిఫరెంట్ కండిషన్స్ని బట్టి ఇస్తాము. తర్వాత నేచురల్ రిస్క్ కవరేజ్, యాక్సిడెంట్ రిస్క్ కవరేజ్, పర్మనెంట్ డిజబిలిటీ బెనిఫిట్, సూసైడ్ క్లాజ్. ఈ 4 కవర్ కావాల్సి ఉంటే, ఇప్పుడు మనం రెగ్యులర్గా పాలసీ ప్రీమియం పే చేస్తూ ఉన్నాం అనుకోండి మేడం, ఆఫ్టర్ 3 years తర్వాత మా ఆర్గనైజేషన్ ఏం చేసి 6 months మనకి
క్లైమ్ కన్సెక్షన్ అని ఇచ్చింది. అంటే 6 నెలలు ప్రీమియం కట్టకపోయినా కూడా కస్టమరు ఏదైనా పొరపాటు సేమ్ బెనిఫిట్స్ పొందొచ్చు. ఓకే, అదే 5 years కట్టిన తర్వాత అయితే 1 year దాకా ఆ బెనిఫిట్ ఉంటుంది. 1 year దాకా ఆ బెనిఫిట్ ఉంటుంది. కానీ సూసైడ్ క్లాజ్ అనేది ఉంది మేడం ఒకటి. సూసైడ్ క్లాజ్ ఏంటంటే కొన్ని IRDA రెగ్యులేషన్స్ ప్రకారము అన్ని ఆర్గనైజేషన్స్ నడుచుకోవాల్సి ఉంటుంది అనమాట. కొత్త రెగ్యులేషన్స్ ప్రకారం ఎట్లా ఉందంటే మేడం 1/1/2014 నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ అన్నిటికీ 1/1/2014 నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ అన్నిటికి కూడా సూసైడ్ క్లాజ్ అప్లికబిలిటీ ఎట్లా ఉందంటే పాలసీ తీసుకున్నప్పటి నుంచి ఫస్ట్ 1 year సూసైడ్ క్లాజ్ అప్లికబిలిటీ. అంటే ఏంటంటే పాలసీ తీసుకున్నప్పటి నుంచి 1 year లోపల ఏదైనా సూసైడ్ చేసుకున్నారనుకోండి, 1 year లోపల ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఇవ్వము. కట్టిన ప్రీమియంలో 80% ఎక్స్ట్రాస్ ఏదైనా మైనస్ చేసి ఇస్తామన్నమాట. ఓకే, రీజన్ ఏంటంటే సూసైడ్ క్రైమ్. నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను అనుకోండి, క్రైమ్ కిందకి వస్తుంది. ఇన్సూరెన్స్ పాలసీ క్రైమ్ని ఎంకరేజ్ చేయకూడదు. ఓకేనా మేడం? బికాజ్ ఆఫ్ దట్ అది అక్కడ ఫస్ట్ 1 year. అట్లానే రివైవల్ అని అంటాం అనమాట. ఏదైనా పాలసీ ఎనీ అదర్ రీజన్స్ నుంచి కానీ బికాజ్ ఆఫ్ అవేర్నెస్ లేకపోతే మన లేట్గా ల్యాబ్స్ అయిన పాలసీ రివైవ్ చేసుకున్నాం అనుకోండి మేడం, అప్పుడు కూడా 1 year కవర్ అవుతుంది. 1 year సూసైడ్ క్లాజ్ అప్లికబిలిటీ అవుతుంది అనమాట. ఇది మా పాలసీదారులంతా బాగా గమనించాల్సిన మ్యాటర్. ఇది చాలా గమనించాల్సింది. ఎందుకంటే మనం ఎప్పుడోసారి మేము కట్టేసాము మా బెనిఫిట్స్ ఇవ్వాలన్నాను. ఇక్కడ కండిషన్స్ ఉంటాయి. ఎప్పుడైనా ల్యాబ్స్ అయింది అనుకోండి, నెక్స్ట్ 3 years కూడా అది ఈక్వల్ టు న్యూ పాలసీ. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు కూడా ఇట్స్ నాట్ ద గ్రాంటెడ్ మేడం. మేము ఎలిజిబిలిటీ టెస్ట్ పెడతాం. ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే అతనికి హెల్త్ బాగుండాలి, ఎలిజిబుల్ ఏజ్ ఉండాలి, ఇన్కమ్ ఉండాలి. అంటే మేము ఇన్సూరెన్స్ కవర్ చేసేది పర్సన్ కాదు. ఇప్పుడు నా పేరు మీద ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను అనుకోండి మేడం, నాకేదైనా రిస్క్ అరైజ్ అయితే నా ఫ్యామిలీకి నన్ను తీసుకొచ్చి పెట్టరు. నా ద్వారా వచ్చే ఫైనాన్షియల్ లాస్ని కవర్ చేస్తుంది ఇన్సూరెన్స్ పాలసీ. అవునండి, అంతే కదా మేడం? ఇలాంటి సిచ్యువేషన్స్లో నాకు ఇన్కమ్ ఉండాలి, నాకు ఇన్కమ్ ఉండాలి, హెల్త్ బాగుండాలి, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏజ్ ఉండాలి. అందుకోసమే మనం పాలసీ తీసుకునేటప్పుడు కండిషన్స్ ప్రకారము కట్టుకుంటూ పోతే ఏదైనా కారణాల వల్ల మన ల్యాప్స్ అయిందనుకోండి, రివైవల్ అప్పుడు కూడా ఇవన్నీ చూస్తాం. మేము రివైవల్ టైంలో కూడా ఇవన్నీ చూస్తాం. అందుకోసం నేను అనేది ఏమంటే, ఎవరికన్నా ఏదన్నా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడానికి ఇబ్బంది ఉందనుకోండి, మీరు కామ్గా ఇంటి దగ్గర ఉండగాకండి. ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఎక్స్పర్ట్, యువర్ ఏజెంట్ ఆర్ అవర్ బ్రాంచ్ ఆఫీస్. 3 years దాటిన తర్వాత ఇప్పుడైతే కొత్త పాలసీలు మొన్న 1/1/2019 నుంచి వచ్చిన పాలసీలు, 1/1/2020 నుంచి వచ్చిన పాలసీలకైతే 2 yearsకే లోన్ ఇస్తున్నాం మేడం. 2 yearsకే. ఇప్పుడు సపోజ్ మనము ఒక ప్రీమియం కట్టలేని పొజిషన్ వచ్చింది, మా ఆఫీస్కి వచ్చినా లేకపోతే నా ఏజెంట్ మిత్రుని కలిసినా కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఆ ప్రీమియం వరకు లోన్ అరేంజ్ చేస్తాం. ఓకేనా మేడం? ప్రీమియం సపోజ్ ఒక 20 lakhs పాలసీ అనుకుందాము, 1,20,000 1 lakh ప్రీమియం ఉంటుందమ్మా. 80,000 to 1 lakh ఉంటుంది. ఆ 80,000 రూపీస్ లోన్ తీసుకున్నారు వాళ్ళు. దాని మీద సింపుల్ ఇంట్రెస్ట్ 9%, 9.5%. ఓకేనా మేడం? ఓకేనా? అది ఆయన లోన్ ఎట్లా అంటే రికవరీ, లోన్ రీపేమెంట్ కూడా అతను 5,000 అయినా 2,000 అయినా ఎంతైనా కట్టుకోవచ్చు రీపేమెంట్. ఓకే, దాని నుంచి అతనికి ఏమైపోతుందంటే అతనికి 20 lakhsకి ఫుల్ ప్రొటెక్షన్ కవర్ అవుతుంది. పొరపాటున అతనికి ఏదన్నా రిస్క్ అరైజ్ అయిందనుకోండి, ఆయన తీసుకున్న క్లెయిమ్ మొత్తంలో నుంచి జస్ట్ 80 lakhs ప్లస్ ఇంట్రెస్ట్ మైనస్ చేసి ఫ్యామిలీకి ఫుల్ మొత్తం, అంటే లోన్కి కూడా ఫుల్ ప్రొటెక్షన్ ఉన్నట్టు లెక్క. అట్లా రీపేమెంట్ దగ్గరకు వచ్చేసేటప్పటికి ఆయన ఎంత, ఇప్పుడు సపోజ్ మీరున్నారు, ఒక పాలసీ తీసుకున్నారు, ఏదైనా అవసరం కొద్ది ఒక 5 lakhs లోన్ తీసుకున్నారు, మీ దగ్గర 20,000 ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, ఆ 20,000 నాకు కట్టేయచ్చు ఆర్గనైజేషన్కి. బ్యాలెన్స్ 4,80,000 మీద మేము ఇంట్రెస్ట్ వేస్తాం. ఇట్స్ నాట్ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కాదు మేడం, ఇది మనకి కట్ ఇంట్రెస్ట్. కాబట్టి దీన్ని ఎందుకు చెప్తున్నాను మేడం, ఇంత విడమర్చి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నా 28 years ఆఫ్ సర్వీస్లో 28 years ఆఫ్ సర్వీస్లో మోస్ట్ ఆఫ్ ద హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్కి ఇన్సూరెన్స్ పాలసీలు మేము కవర్ చేసాం. కానీ వాళ్ళ ఇళ్ళలో 2 lakhs 5 lakhs పాలసీలు కూడా ల్యాప్స్ కండిషన్లో ఉంటాయి. రీజన్ ఏంటంటే, మీకు ఇప్పుడు మీరున్నారు మేడం, మీ కరెంటు బిల్లు మీరు ప్రయారిటీ లిస్ట్లో ఇన్సూరెన్స్ పాలసీ లాస్ట్లో ఉంటుంది.
ఇన్సూరెన్స్ పాలసీ లాస్ట్లో ఉంటుంది. కరెంట్ బిల్ కట్టేస్తారు, ఎందుకంటే కరెంట్ ఆగిపోతుంది. ఫోన్ బిల్ కట్టేస్తారు, ఎందుకంటే ఫోన్ ఆగిపోతుంది. ఇన్సూరెన్స్ పాలసీ కట్టరు. మా ఏజ్డ్ మిత్రుడు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా చూద్దాంలే చేద్దాంలే అంటారు. కానీ ఫోన్ లేకపోయినా నడుస్తుంది, కరెంట్ లేకపోయినా నడుస్తుంది. ఇన్సూరెన్స్ పాలసీ ఫోర్స్లో లేదనుకోండి మేడం, రిస్క్ ఏదైనా అయినప్పుడు కానీ మీరనే డెత్ కోసం అంటారా. ఇన్సూరెన్స్ నాట్ ఫర్ డెత్ మేడం. బట్ ఒకటి ఏంటంటే మన రాంగ్ అజంప్షన్ ఏంటంటే ఇన్సూరెన్స్ నాట్ ఫర్ డెత్, ఇన్సూరెన్స్ ఫర్ లైఫ్. ఇక్కడ లైఫ్ దగ్గరకు వచ్చేసేటప్పటికి నేనున్నాను మేడం. నాకు లైఫ్ ఏంది, ఒక ఫ్యామిలీ అంటే ఏంటంటే నేను, నా మిస్సెస్, నా 2 పిల్లలు, ఆల్ పుట్ టుగెదర్ ఫ్యామిలీ. అంటే నన్ను ఎక్స్క్లూడ్ చేసి ఫ్యామిలీ కాదు, బట్ నాతో కూడిందే ఫ్యామిలీ, మనతో కూడిందే. ఒక ఫ్యామిలీ అంటే మీరున్నారు, మీరు, మీ వారు, పిల్లలు, అంతే. వాళ్ళు కలిపి మీరు లేకుండా ఫ్యామిలీ కాదు, రిమైనింగ్ మెంబర్స్ లేకుండా ఫ్యామిలీ కాదు. ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో దే ఆర్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, దే ఆర్ ద బ్రెడ్ విన్నర్, దేర్ ఆర్ ద బ్రెడ్ విన్నర్. కాబట్టి ఇన్సూరెన్స్ పాలసీలో ఎవరు డెత్ అయినా కూడా, ఇప్పుడు పిల్లలకి ఏదైనా రిస్క్ అయింది అనుకోండమ్మా, వాళ్ళకి ఎమోషనల్ లాస్ అవుతుంది, ఫ్యామిలీకి లవ్ అఫెక్షన్ లాస్ అవుతుంది. అదే బ్రెడ్ విన్నర్కి ఏదైనా రిస్క్ అయింది అనుకోండి, ఫ్యామిలీకి లవ్ అఫెక్షన్ కేర్ కూడా లాస్ అవుతుంది. అతను డెత్ అయ్యేటప్పుడు లాస్ట్ మినిట్లో ఆలోచించేది రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్ ఎట్లా అనేది. అంత అతనికి వచ్చిన బాధ కాడికి మెంటల్ ఈగోని ఎక్కువ ఉంటుంది. ఉంటుంది. దాన్ని తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి, ఖచ్చితంగా ఆన్ టైం ప్రీమియం పే చేయాలి. ఒకవేళ మీరు ప్రీమియం పే చేయడానికి ఏదైనా ఇబ్బంది ఉంటే మా ఏజెంట్ మిత్రులు, మీరు ఇట్లా అంటున్నాను కదమ్మా, ద మోస్ట్ ఇప్పుడు మాకు ఎల్ఐసి ఏజెంటు లేని విలేజ్ లేదు, ఎల్ఐసి ఏజెంటు మా క్లైమ్స్గా మెచ్యూరిటీ కానీ డెత్ కానీ క్లైమ్ కానీ తీసుకొని వీధి లేదు, ఊరు కూడా అంటలే నేను, వీధి స్ట్రీట్ కూడా లేదు. ఎర్ర బస్ తెలవని వాళ్ళు ఉన్నారు కానీ మా ఎల్ఐసి ఆర్గనైజేషన్ గురించి తెలవని వాళ్ళు లేరు. దట్ ఈస్ ద credibility of our organization. That credit goes to our agents only. That credit goes to our agents only. కాబట్టి నేనైతే ఏంటంటే మా ఏజెంట్ మిత్రులు కలవండి, మా బ్రాంచ్ ఆఫీస్కి రండి. ప్రతి బ్రాంచ్ ఆఫీస్లోనూ, ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లోనూ మా డెవలప్మెంట్ ఆఫీస్ మేము ఉన్నాము. మమ్మల్ని కలిసినా కూడా వాళ్ళకి 100% సొల్యూషన్ చూపిస్తాం. అంతేగాని డబ్బులు వచ్చినప్పుడు కడదాము, వీలున్నప్పుడు కడదాము అని మాత్రం కామ్గా ఉండారనుకోండి, వాళ్ళ ఫ్యామిలీకి కావాల్సిన కంపల్సరీ రిక్వైర్మెంట్స్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, సెటిల్మెంట్, ఓల్డ్ ఏజ్ ప్రొవిజన్, ఫుల్ స్టాప్ అవుతుంది. రైట్. కాబట్టి మీ ఛానల్ ద్వారా పాలసీదారులకు అందరూ కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా ఆన్ టైం ప్రీమియం పే చేయండి. ఏదైనా రిక్వైర్మెంట్ అంటే మమ్మల్ని సంప్రదించండి. తప్పకుండా అండి, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.